వీళ్ళ పిల్లాడికి పెళ్లి చేసావంటే మనకు దక్కడమ్మా, ఇంక వాడు వాళ్ళకి దక్కినట్టే లెక్క. అవసరమైతే అమ్మాయి తరఫు వారు వస్తారమ్మా, అబ్బాయి తరఫు వాడు వెళ్ళకూడదు, వీళ్ళు పాపాత్ములు కొడుకుని కన్నా. మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు పెడుతున్నారు స్పష్టంగా నెట్లో, మా ఇష్టం. మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు. మరి వీడు కొడుకుని కన్నవాళ్ళు ఏమైపోవాలి? 25 ఏళ్ళు పెంచి ఆవిడ ఎవరికో అప్పగించాలా? అందుకోసం ఆ కన్నది. ఇది అందరూ తేల్చుకోవలసిన విషయం. పిల్లలు సుఖపడ్డం ఒకటే కాదండి, అడగాలి అవసరమైతే. ఏమిట్రా అబ్బాయి మేమేమవ్వాలి ఇక్కడ అని. మా కొడుకునే మాటకు అర్థం ఏమిటండి? ఇంకా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళే కోరుకున్నారండి, వాళ్ళే వెళ్ళిపోయారండి. మనం సరిగ్గా చూస్తే ఎందుకు కోరుకుంటారమ్మా? కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురైతే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడటం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడటం. మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు? తల్లిని వదులుకోలేడు, భార్యను వదులుకోలేడు.